ఇలా ఇలా అంటుంటే ఇక్కడ చెయ్యి మొత్తం ఊగుతుంది ఇట్లా. వాట్ ఇంత బాగున్నాడు అబ్బాయి ఎందుకు ఒప్పుకోలేదు అన్నట్టు. వెరీ సిమిలర్ మేకప్ టు దిస్ వన్. ఇలాంటి లిప్పే చాలా భయం వేస్తుంది సడన్గా ఎవరు లేరు. ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ సోలో డేట్స్ అండ్ యూర్ వరీడ్ దెన్ జస్ట్ గో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ఐ మేక్ వీక్లీ కాంటెంట్ కాల్డ్ ఎస్ రోల్ విత్ రాచెస్. దాంతోపాటు ఐ టేక్ యూ అరౌండ్ హైదరాబాద్ అండ్ ఇక్కడ ఉన్న జ్యువెలరీ స్టోర్స్లో ఉన్న అమేజింగ్ కలెక్షన్స్ మీకు చూపిస్తూ ఉంటాను. ఇఫ్ బ్యూటీ, లైఫ్ స్టైల్, కుకింగ్, ఫుడ్ ఈజ్ యువర్ థింగ్ దెన్ ఐ విల్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, సో మేము ఎక్కడున్నామో చెప్తా. మేము అశోకావన్ మాల్లో ఉన్నాము. మీకు ఉషా ముల్లపూరీస్ కుక్కర్ బిర్యానీ ఐడియా ఉంటే అక్కడ ఉన్నాం అనమాట యాజ్ ఆఫ్ నౌ. బట్ ఇవాళ ఏం జరిగిందో చెప్తా నేను. సో లాస్ట్ వన్ మంత్, ఎగ్జాక్ట్లీ 1 month అగో, లైక్ అక్టోబర్ 1st వీక్ అనుకోండి. అక్టోబర్ 1st వీక్ కన్నా ముందు ఐ వాజ్ అప్రోచ్డ్ టు డూ బ్రాండ్ వీడియో అనమాట. దే వాంటెడ్ ఓన్లీ 1 reel అండ్ 2 months యాడ్ రైట్స్ అడిగారు అనమాట. సో ఐ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్ టు డూ. ఎందుకో చెప్తా. నేను చాలా చిన్న క్రియేటర్ని. నేను ఈ ఫీల్డ్లో చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాను అనమాట. అంటే లిటరల్గా మోర్ దెన్ ఈశాన్ పుట్టిన 1 yearకి అంటే ఆల్మోస్ట్ 6 years అవుతుంది. అండ్ నాకు సక్సెస్, యూ గైజ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో ఎనీవేస్ ఈ ఛానల్ చాలా తర్వాత పెట్టినాను. లైక్ మేబీ ఫస్ట్ ఒక్క మాట అన్న ఛానల్ ఉండింది కదా. సో ఐ యూస్ టు వర్క్ ఆ ఛానల్ పైన వర్క్ చేసిన. దాని తర్వాత ఇక్కడ. సో రెండు అంత సక్సెస్ లేవు. ఇన్స్టాగ్రామ్ కూడా పెద్దగా ఎబ్బే. అయితే నాకు ఎప్పుడైతే ఈ ఏమంటారు కొలాబరేషన్ వచ్చిందో ఐ వాజ్ వెరీ 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 ఎక్సైటెడ్. ఒకటి ఏంటంటే దిస్ వాజ్ డన్ బై అన్ ఏజెన్సీ. నేను స్టార్ట్ చేసినప్పుడు నా క్రియేటర్స్ అందరూ పెద్ద పెద్ద ఏజెన్సీస్తో వర్క్ చేసి చాలా లైక్ 100K ఆఫ్ ఫాలోవర్స్తో దే ఆర్ లైక్ డూయింగ్ సో మెనీ గ్రేట్ థింగ్స్. మనకి అయితే నాకు ఇలా వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు డూ ఇట్ అట్ ఎనీ కాస్ట్. వాళ్ళు దీనికి పే చేస్తున్నది లిటరలీ చాలా 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 తక్కువ. బట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. సో బ్రాండ్ ఏంటి అంటే, ఓకే, బ్రాండ్ వచ్చేసి ఈ బ్రాండ్ అనమాట. దిస్ ఈజ్ బాంబే అన్న ఒకటి, బాంబే షేవింగ్ కంపెనీ ఉంది కదా, వాళ్ళ ఏమంటారు ప్రోడక్ట్. సో ఇది ఏంటి అంటే 6-in-1 ట్రిమ్మర్ అనమాట. సో ఇట్స్ లైక్ మీరు ఇలా తీసేసుకోవచ్చు అండ్ యూ గెట్ దీస్ వెయిట్. సో ఇది అనమాట. సో దీనికి మనకి అటాచ్మెంట్స్ వస్తాయి. ఇది ఇట్లా ఫేస్ ట్రిమ్మర్, ఇది మనకి అండర్ ఆర్మ్స్కి అండ్ ఇది మనకి ఐబ్రౌస్కి. సో నౌ వాట్ హ్యాపెండ్ వాజ్, ఫస్ట్ ఇట్లా ఫెస్టివ్ గెట్ రెడీ లాగా చేయమని అడిగారు అనమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే అని అనుకున్నాను. దాని తర్వాత లైక్ వాళ్ళు ప్రమోట్ చేసే కాంటెంట్ చేంజ్ అయింది. సో దే వాంటెడ్ సంథింగ్ ఆన్ ద గో అంటే ఇది చాలా చిన్నదనమాట. సో ఇది నా బ్యాగ్, ఇది నా ఫర్లా బ్యాగ్. ఇది ఎంత చిన్నగా ఉందో చెప్తా మీకు. ఇది నా ఫోన్ ఇందులో పట్టదు. ఓకే, నా ఫోన్ ఇందులో పట్టదు అసలు. ఇది వేసుకున్నా నేను నా ఫోన్ చేతిలో పట్టుకొని తిరుగుతా. బట్ దిస్ ఇస్ సో స్మాల్ దట్ దిస్ విల్ ఫిట్ ఇన్ సైడ్ దిస్ అనమాట. సో షూట్ ఉండింది. అండ్ యూజువల్లీ నేను ఎప్పుడో ఒకసారి రేర్గా వేరే వాళ్ళని పిలిపించుకుంటా షూట్కి, లేకపోతే చెప్పి ఫ్రీ ఉన్నప్పుడే షూట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. నాలో 1% కూడా నీకు దొరుకుతాడా? సో వాళ్ళకి ఆన్ ద గో ఎలా కావాలంటే, లైక్ వాళ్ళు స్క్రిప్ట్ అడిగినారు టూ మచ్. నేను కార్లో అన్నా వాళ్ళు వద్దన్నారు, ఆటోలో అన్నా వాళ్ళు వద్దన్నారు. అంటే కార్, ఆటో లాంటి మూవింగ్ థింగ్స్ వద్దన్నారు అనమాట. సో ఎనీథింగ్ ఎల్స్ అన్నారు. నేను మెట్రోలో ఐ కాంట్ కీప్ డూయింగ్ దిస్ కదా. అయితే నేను బాగా ఆలోచించి నేను ఏమన్నా అంటే మాల్లో తీస్తా, చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పిన. సో వాళ్ళు ఓకే అన్నారు. సో నౌ వీఆర్ ఇన్ అశోకావన్ మాల్. సో నేను వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఐ లైక్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద మాల్. నేను సీరియస్గా చెప్తున్నా, రెస్పెక్ట్ వస్తుంది మీకు. ఏమంటారు, ఫర్ క్రియేటర్స్ హు ఆర్ డూయింగ్ దిస్. మేము ఎంత కష్టపడ్డాం తెలుసా. ఇట్ వాస్ ఫన్. నాకు ఇలాంటివి ఇష్టం కాబట్టి ఇట్ వాస్ సో మచ్ ఫన్. బట్ యా, చక్రి షూట్ చేసిండు అండ్ హీ వాజ్ లైక్ ఏందే టైంలో ఉండే లైక్ హౌ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఫస్ట్, ఇది వై ఆర్ యూ డూయింగ్ దిస్ అండ్ దే వాంటెడ్ దిస్ పర్టిక్యులర్ డ్రెస్. దాని వాళ్ళకి ఇట్లా దే వాంటెడ్ ఇట్లా స్ట్రాప్ ఉన్న డ్రెస్ కావాలి అండ్ దెన్ దే వాంటెడ్ అన్ని ఆడ్ యాంగిల్స్లో క్లోజప్స్ కావాలి అండ్ ఆల్. అండ్ లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది లైక్ హౌ ఈజ్ ఇట్ వర్కింగ్ అని. అండ్ బాడీ హెయిర్ అండ్ ఫేషియల్ హెయిర్ ఇస్ సంథింగ్ దట్స్ వెరీ వెరీ ఏమంటాం
కామన్ కదా, దట్ ఎవ్రీబడీకి ఉండేది అండ్ ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్ కైండ్ ఆఫ్. సో యా దట్ హ్యాపెండ్. అండ్ పొద్దు నుంచి మేము ఫుల్ తనలాడుతుండే, వాంటెడ్ టు షూట్ ద వ్లాగ్ ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. బట్ మీకు ఇప్పుడు తెలుసోలేదు కానీ మేము కేర్ టేకర్ని పెట్టుకున్నాం అనమాట. సో కేర్ టేకర్ వచ్చేంత వరకు వీ కుడెంట్ డూ ఎనీథింగ్. అండ్ కేర్ టేకర్ వచ్చిన తర్వాత అండ్ చక్రి కూర్చొని వి వర్ లైక్, బ్రేక్ఫాస్ట్ వండుకున్న తర్వాత వి వర్ లైక్ ఓకే నా ఇప్పుడు ఏం చేద్దాం, ఎట్లా తీద్దాం, వాట్ ఈస్ ద ప్రాసెస్, వాట్ ఆర్ వీ డూయింగ్ అన్నట్టు అనుకున్నాం. తను పని చేయడానికి వచ్చిందని ఎవరు చెప్పారు? టైంపాస్ చేయడానికి వచ్చింది. సో చక్రికి క్రియేటివిటీ ఫీల్డ్లో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. హీ డజంట్ వాంట్ టు బీ ఎ క్రియేటర్, హీ హేట్స్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ కెమెరా ముందుకు వచ్చి ఏది చేయడం కానీ నచ్చదు. బట్ హీ రియలీ లైక్స్ ఫుడ్ రిలేటెడ్ రీల్స్ అనమాట. సో అండ్ హీ లైక్స్ ఫుడ్. మీకు మేము పరిచయం ఉంటే మీకు తెలుస్తుంది, చక్రికి ఫుడ్ చాలా ఇష్టం. సో లైక్ హీస్ వెరీ వెరీ నాలెడ్జబుల్ ఆల్సో అబౌట్ ఫుడ్. సో ఈ ఫుడ్ కాంటెంట్ ఒక్కటి బాగా తీసుకుంటాడు. యా సో ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు ఈట్ లంచ్. టైం ఎంత అవుతుంది చక్రి? 4:20 అవుతుంది. ఈశాన్ గుడి పార్టీకి వచ్చేసి ఉండాలి. సో విల్ జస్ట్ ఈట్ అండ్ లీవ్ అండ్ మై స్కిన్ ఈస్ లుకింగ్ సో నైస్. యా మా షూట్ అయితే అయిపోయింది అండ్ వీఆర్ తినేసినాం మంచిగా. వీఆర్ గోయింగ్ హోమ్. నాకు నేను డైట్ చేద్దామని ఐ వాజ్ ఈటింగ్ నైస్ కదా చక్రి, ఐ వాజ్ ఈటింగ్ వెరీ క్లీన్. ఇవాళ మొత్తం పోయింది. యా వర్కౌట్ చేయట్లేదు. సో మంచిగా మస్తు లావైనా నేను ఎంత లావు ఉన్నా అన్నది వాళ్ళ షూట్లో చూసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు. నేను ఇలా అంటుంటే ఇక్కడ చెయ్యి మొత్తం ఊగుతుంది ఇట్లా. సో యా అందుకే రేపు మాకు వెడ్డింగ్. ఓవర్ యాక్షన్ చేయకు, ఓవర్ చేయకు. అయితే ఎనీవేస్ రేపు మాకు పెళ్ళి ఉంది మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ది. సో అక్కడికి వెళ్ళాలి. ఈశాన్ కూడా వచ్చేసిండు, మా ఆడపడుచుని సతాయిస్తుండు అక్కడ ఫుల్. సో యా మేము కేర్ టేకర్ని పెట్టుకున్నాం కానీ తనని కిడ్స్ తనతో అన్సూపర్వైజ్డ్గా ఇంకా వదలట్లేదు. ఆ నమ్మకం కాదు కానీ షీఈ్ నైస్ కానీ లైక్ మాకు ధైర్యం సరిపోవట్లేదు. సో మేము యా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి పంపించాము. సో అందరు అక్కడికి వచ్చి మా ఆడపడుచుని తంగ్ చేస్తున్నారు. సో ఎనీవేస్ ఐ హ్యావ్ టు ఇంటికి వెళ్ళి ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్. Later that same evening. హలో. సో నేను ఇంటికి వచ్చేసా అండ్ యా నా రూమ్ హాలత్ ఎంత బర్బాద్ ఉందో చూపిస్తాను నేను. ఇది చూడండి, ఇది సోఫా. ఈ సోఫాలో లిటరల్గా ఎంత చెత్త ఉందంటే అసలు నా టేబుల్ ఎంత చెత్త ఉందో అసలు. ఇంకో ఇది బ్యూటీ టేబుల్ ఎంత చెత్తగా ఉందో. ఈ బట్టలు మడత పెట్టింది మా మేడ్, అది నేను లోపల కూడా పెట్టుకోలేదు. యా సో నా రూమ్ అయితే చాలా చెత్తగా ఉంది. బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు సర్దుకుని దిస్. అలా అని నేను ఇవాళ సర్దలేదు అనుకోండి, రేపు పెళ్ళికి వెళ్ళేటప్పుడు నేను తీసే సామాన్ అంతా రూమ్ అంతా పడిపోయి ఒక చెత్త కుప్పలాగా ఉంటుంది రూము. సో అట్లీస్ట్ కొంచెం సేపు అయిన తర్వాత నన్ను ఇదంతా క్లీన్ చేద్దాము అని అనుకుంటున్నా. అయిపోయింది. దాట్స్ ఇట్ ఫర్ టుడే. వచ్చిన వెంటనే నేను ఈశాన్ రాగానే ఈశాన్కి హోంవర్క్ అండ్ అదేంటి వాడికి డిన్నర్ కుక్ చేసి మాకు డిన్నర్ కుక్ చేసి నేను చిన్న బౌల్ ఆఫ్ సూప్ తీసుకున్నా అంతే. నేను బాగానే కంట్రోల్డ్గా తింటున్నా, లైక్ క్యాలరీ వైజ్ తక్కువ తింటున్నా, బయట ఉన్న క్యాలరీస్ చాలా తగ్గించేసిన. స్టిల్ ఎందుకో కానీ వెయిట్ అవ్వట్లేదు. చూడాలి ఇంకేదైనా డ్రాస్టిక్గా చేయాలి. కానీ ఇప్పుడు ఫీడింగ్ ఉన్నా కదా, సో కొంచెం ఆలోచిస్తున్నా అంతే. ఇంకా సర్దుకుంటున్నా, చెప్పా కదా చాలా చిరాకు ఉందని, ఒకటి సర్దుకుంటున్నా. హలో. సో ఇది నెక్స్ట్. హాయ్ ఈశాన్. ఓకే సో ఇది నెక్స్ట్ డే. ఇవాళ ఏంటి చక్రి? సాటర్డే కదా. యా సో ఇవాళ సాటర్డే అండ్ మేము వెళ్తున్నాము వెడ్డింగ్కి. చెప్పా కదా నేను మీకు నిన్న పెళ్ళి ఉంది అని. సో ఈ వెడ్డింగ్ ఎవరైతే ఉన్నారో తిను మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట.
మా చెల్లి స్కూల్లో ఉన్నప్పుడు షీ వాజ్ లైక్ వన్ ఆఫ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి. అండ్ ఐ థింక్ వీళ్ళు లైక్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ అండ్ దే ఆర్ లైక్ వెరీ నైస్. మా ఫ్యామిలీస్ ఒకరికి ఒకరు తెలుసు, లైక్ వాళ్ళ పేరెంట్స్ మాకు వాళ్ళు అండ్ వాళ్ళ ఫాదర్ లాయర్. సో మేము మధ్యలో మనకి ఏదో కన్సల్టేషన్ ఉంటే కూడా వెళ్ళి కలిసినాం కదా అంకుల్ని. మేము వెళ్ళి అంకుల్ని అలా అంటే లైక్ ఇన్పుట్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో తన వెడ్డింగ్ అనమాట. సో ఇట్స్ అ లవ్ మ్యారేజ్. సో చాలా కన్విన్సింగ్ పట్టిందనమాట అమ్మాయికి. సో మా మమ్మీ వాళ్ళు లేరు, యూఎస్లో ఉన్నారు కదా. సో మా చెల్లి లేదు, సో నేనే ఉన్నా అనమాట మా ఫ్యామిలీని రిప్రజెంట్ చేయడానికి. సో మేము అందరం వెళ్తున్నాము, నిలియా ఇంకా మా కేర్ టేకర్ కూడా వస్తున్నారు. సో అందరం వెళ్తున్నాము. సో నేను మా మమ్మీ చీర కట్టుకున్నా. ఇది పోచంపల్లి సారీ, ప్యూర్ పోచంపల్లి సారీ అనమాట. ఎంత లైట్ ఉండేనో ఇది. నేను యాక్చువల్లీ మహాలక్ష్మి జ్యువెలర్స్ షూట్కో దేనికో వేసుకున్నా. సో లైక్ ఇట్ వాజ్ వెరీ నైస్ అని చెప్పేసి అనుకున్నా. అండ్ ఆల్సో ఐమ్ వేరింగ్ దిస్ లిప్స్టిక్. ఇప్పుడు రెడ్స్ ఎవరు పెట్టట్లే కదా, ఎవ్రీబడి ఈజ్ లైక్ న్యూడ్స్ అని. ఐ లైక్ దిస్ వన్. ఇది కొంచెం డార్క్ ఉంటుంది. ఇది మేబిలిన్ది స్వీట్ అండ్ సార్ అన్న లాంగ్ వేర్ లిప్స్టిక్ అనమాట. సో ఇఫ్ యూ గైస్ వాంట్ సంథింగ్ లైక్ దిస్ దెన్ నేను ట్యాగ్ చేస్తాను. ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ చూడండి. నేను త్రూ అవుట్ ద వీక్ నేను ఏదైనా ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు చూసినప్పుడు నేను ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ కానీ నేను వాడినట్టు నాకు అనిపిస్తే ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద ట్యాగ్డ్ లిస్ట్. మీకు కావాలంటే మీరు కొనేసుకోవచ్చు. అండ్ యా, హాయ్ చక్రి. హలో, చెప్పు, నువ్వు ఎట్లున్నో తెలుసా? ఆ కింగ్డమ్లో విజయ్ దేవరకొండలా ఉన్నా. అబ్బబ్బా, ఇట్స్ నాట్ ఎ కాంప్లిమెంట్. అందులో మరి ఆ మిలిటరీ హెయిర్ కట్తో ఉంటారు కదా, మా డాడీకి ఇష్టం. నేను మస్తు మిస్ అవుతున్నా మా డాడీని. మా మమ్మీని అస్సలు మిస్ అవుతలే నేను. మా మమ్మీ ఎప్పుడు చూడు నన్ను ఏదో తిడుతూనే ఉంటుంది. మా డాడీ పాపం సో అయిపోయింది, ఫుల్గా తిన్నాము. నేను ఏం తిన్నా అని వాట్ ఐ ఏట్ ఇన్ అ వెడ్డింగ్ అని చెప్పేసి ఒక రీల్ చేసి పోస్ట్ చేద్దామని అనుకొని మొత్తం షూట్ అయితే చేసినాను. నాకు ఇలాంటి వీడియోస్ ఎంత ఇష్టమో, వాట్ ఐ ఈట్ ఇన్ అ వెడ్డింగ్ అని. యూజువల్లీ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఫుడ్ అవైలబుల్ అంటే మనకు తెలుసు ఏం ఆర్డర్ చేస్తాం ఏంటి అని. కాకపోతే వెడ్డింగ్స్ కంప్లీట్లీ ఏమంటారు సర్ప్రైజ్ లాగా ఉంటుంది కదా, ఏముంటుందో తెలియదు అని చాలా ఉంటాయి తినడానికి. సో వాట్ ఐ ఈట్ ఇన్ అ వెడ్డింగ్ అని నాకు చాలా ఇష్టం చేయడానికి. అసలు అది ఎప్పుడు కుదరలేదు కదా. లైక్ మేజర్ ఈవెంట్స్ లైక్ మా చెల్లి దాంట్లో చేద్దామని అనుకున్నా. బట్ దెన్ అప్పుడు ఈశాన్ చిన్నగా ఉండే, దెర్ వర్ సో మెనీ థింగ్స్. అతను ఎవరు వెడ్డింగ్ ప్లానర్ ఫుల్ సతాయిస్తుండే, ప్రశాంతంగా లేకుండా అస్సలు. మళ్ళీ మా కజిన్స్ దాంట్లో చేద్దామన్నా కుదరలేదు. సో కష్టం. ఇదేమో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్ కదా, మనల్ని పలకరించేటోళ్ళు ఒకళ్ళిద్దరే ఉన్నారు అనమాట. రెస్ట్ ఆల్ పిచ్చకాలి, లేకపోతే నేను వెడ్డింగ్స్ లో చాలా బిజీ ఉంటా, అందరూ తెలుసు. అక్కడికి వెళ్ళి మాట్లాడాలి, ఇక్కడికి వెళ్ళి మాట్లాడాలి టైప్లో. సో మస్తు ఖాళీ ఉండే. మళ్ళీ మా కేర్ టేకర్ మొత్తం నిలియాని చూసుకుంది. సో మాకు ఫుల్ హ్యాండ్స్లో ఫుల్ టైం ఉండే చేయడానికి. సో ఇట్ వాస్ వెరీ నైస్. సో చేయనైతే చేసినాము. నాకు నా లిప్స్టిక్ ఇంకా ఉంది, సో నేను దీన్ని ట్యాగ్ చేస్తాను. లైక్ అంత తిన్న తర్వాత కూడా ఉంది, నేను టచ్అప్ కూడా చేయలేదు. సో గుడ్ వన్. యా, పెళ్లిలో ఏ ఫుడ్ బాగా నచ్చింది? లైక్ ఏది? నాకు కొత్తది నచ్చింది, కొత్తిమీర మసాలా వంకాయ. నాకు నార్మల్గానే బెంగన్ చాలా ఇష్టం కదా, నేను ఎంతైనా తింటా అన్నట్టు ఉంటుంది. నేను ఓన్లీ వంకాయ తినమన్నా తింటా. అట్లాంటిది యా చాలా డిఫరెంట్ ఉండే. అంటే నేను ఫస్ట్ టైం తింటున్నా. నార్మల్ మసాలా తింటాం కదా అన్ని వెడ్డింగ్స్లలో, ఇక్కడ కొత్తిమీర అది బాగుండింది, అది మంచిగా ఉండే. చాలా మందికి పన్నీర్ బాగానే ఉంది అని అనిపించింది. మా నిలయ అయితే మంచి దోశ తిన్నది, ఫుల్ దోశ తిన్నది. అది అసలు పెళ్ళికొడుకు బాగున్నాడు, పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు. వాళ్ళు బాగా స్ట్రగుల్ అయినారు వెడ్డింగ్కి, ఇంట్లో వాళ్ళని నొప్పిడానికి. అంటే వాళ్ళు బాగా స్ట్రగుల్ అయినారు ఇంట్లో వాళ్ళు నొప్పిడానికి. అంటే ఐ వాజ్ లైక్ వాట్, ఇంత బాగున్నాడు అబ్బాయి, ఎందుకు ఒప్పుకోలేదు అన్నట్టుండే నేను. చాలా బాగున్నాడు అబ్బాయి అయితే, చాలా చాలా బాగున్నాడు. Later that same evening. నేను వచ్చి పడుకొని ఒక 1 hour పడుకున్నట్టున్నా. తర్వాత లేచి కొద్దిసేపు నిలియాతో ఆడుకున్నా.
సో నా కేర్ టేకర్ మార్నింగ్ 10:30కి వస్తుంది, మధ్యలో 1 hour లంచ్కి వెళ్తుంది అండ్ ఓన్లీ 6:30 వరకు ఉంటుంది అనమాట. నాకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 7 వరకు ఉంటుంది అంతే. సో నేను మేకప్ కూడా తీయలేదు అండ్ నా లిప్స్టిక్ కూడా ఇంకా ఉంది నా లిప్స్టిక్. సో ఎనీవేస్ ఐ వాజ్ థింకింగ్ సో డిన్నర్కి అందరికీ కొంచెం హెవీగా అనిపిస్తుంది అండ్ ఆల్సో అందరం నేను ఉండేది దగ్గర నుంచి ఫంక్షన్ హాల్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 2 hours పట్టింది మాకు ట్రాఫిక్లో పోవడానికి. సో అందుకే చాలా టయర్డ్ అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను అటుకులు చేస్తున్నా, వెరీ బేసిక్ సింపుల్ పోహా. ఐ రియలీ లైక్ పోహా. మా మమ్మీ వేసినట్టయితే నాకు రావట్లేదు ఎంత ట్రై చేసినా, బట్ మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. సో మీరు ఒకవేళ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఐ విల్ ఈట్ దిస్ గోరుచిక్కుడుగాయ, ఇట్లా బేసిక్ ఏదైతే ఉంటాయో అవి మా మమ్మీ చాలా బాగా చేస్తుంది అనమాట. మా మమ్మీ యాక్చువల్లీ మ్యాగీ కూడా మా మమ్మీ చేస్తే మంచిగా అనిపిస్తుంది నాకు, నేను చేసుకునే దానికన్నా. బట్ యూ నో ద డ్రిల్. సో ఐమ్ జస్ట్ మేకింగ్ బేసిక్, వెరీ బేసిక్ పోహా అండ్ దట్స్ ఇట్. ఈశాన్ కాంతారా చూస్తున్నాడు part 2. సో ఐ వాంట్ టు గో అండ్ సీ ద క్లైమాక్స్. నేను చాలా ఎడిటింగ్ వర్క్ చేసుకుందాం అని అనుకున్నా, బట్ ఏది అవ్వలేదు. సో యా ఓకే. ఎనీవేస్ నాకు రీల్స్ ఏం చేయాలో తెలియట్లేదు. అంటే లైక్ ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ ఐడియాస్ బట్ ఐ డోంట్ నో హౌ వెల్ దే ఆర్ గోయింగ్ టు వర్క్. సో ఒకవేళ మీకు లైక్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ మోర్ కైండ్ ఆఫ్ రీల్స్ ఏవైతే నాకు చూడాలని అనుకుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో కామెంట్ సెక్షన్లో. మౌనిక డూ దీస్ కైండ్ ఆఫ్ రీల్స్, ఇలాంటి రీల్స్ చేయండి అని చెప్పండి. సో యా. అండ్ ఇంకోటి, నేను షూట్ చేయట్లేదు ఎందుకంటే నేను బేసిక్గా మరీ ఇంట్లో గలీజ్గా ఉంటున్నాను అనిపించింది. బోత్ మా మేట్స్ చాలా మంచిగా రెడీ అయ్యి వస్తారు, వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటే నేను మేడ్ లెక్క అనిపిస్తున్నా. సో ఫ్రమ్ టుమారో ఐ వాంట్ టు డ్రెస్ అప్ కొంచెం అన్నా. 1 eternity later. హాయ్ గైస్. సో నేను సగం షూట్ చేసిన తర్వాత రిలీజ్ అయినా మైక్ పని చేయట్లేదని. సో ఇవాళ సండే, మేము నిన్న పెళ్ళికి వెళ్ళేసి వచ్చి చాలా టైర్డ్ అయిన ఉండే కదా. సో నిన్న రాత్రి మూవీ నైట్ అది ఇది ఏం చేయలే అనమాట. సో ఇవాళ చేద్దామని అనుకుంటుండే. కొత్త లోక వచ్చింది, మీకు ఐడియా ఉంది కదా. నాకు అంత ఫెమిలియర్ ఏం కాదు నేను ఆ హోల్ కాన్సెప్ట్కి, బట్ ఐ వాంటెడ్ టు వాచ్ దట్ మూవీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ అనమాట. సో మేము ఇవాళ మటన్ బిర్యానీ చేస్తున్నాము. కచ్చి ఘనీ మటన్ బిర్యానీ ఉంటుంది కదా, కచ్చి ఘనీనా అదేంటి ఆయిల్కి పెడతారు కదా, అది కచ్చా గోష్ బిర్యానీ. నీకు తెలియదు మనలేదు, నీకు తెలియదా బాబు? అంటే మటన్ని సపరేట్గా కుక్ చేయకుండా విత్ రైస్ కుక్ చేస్తారనమాట, ఆథెంటిక్ మటన్ బిర్యానీ లాగా. సో అది చేస్తున్నాము. అసలు హైదరాబాద్ అంటేనే మటన్ బిర్యానీ. నాకు ఈ హోల్ చికెన్ బిర్యానీ కాన్సెప్టే నచ్చదు, ఇంకేదో తినాలని తింటున్నట్టే ఉంటుంది. కానీ ఇట్లా సోల్ సాటిస్ఫైయింగ్ అయితే మటన్ బిర్యానీ ఉంటుంది. సో మటన్ బిర్యానీ మధ్యాహ్నం మేము తినక చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే బయట అంతా ఏది మటనో ఏదేందో తెలిసి వస్తలేదు. బయట మళ్ళీ ఫుడ్ అడల్ట్రేషన్ అని చాలా కష్టపడి బిర్యానీ క్రేవింగ్ వస్తేనే ఐ విల్ ఈట్ దిస్. మా ఇంటి దగ్గర షాదాబ్ ఉంటుంది, అక్కడ కూడా చికెన్ బిర్యానీ తింటా. వెరీ రీసెంట్లీ ఐ ఈట్ ఫ్రమ్ దసరా, దట్ వాజ్ వెరీ నైస్ యాక్చువల్లీ. దసరాలో కీవా ముట్టిలో బిర్యానీ ఉంటుంది, దట్ వాజ్ వెరీ నైస్. బట్ అప్పుడు కూడా ఐ వాజ్ లైక్ ఇది మటనేనా అన్న డౌట్ ఉండేది. సో నేను రియలైజ్ ఏంటి అంటే చాలామంది వీడియోస్కి చాలా బాగా రెడీ అవుతున్నారు, నేను రెడీ అవ్వట్లే అని. సో దట్ ఓకే మనకు మేకప్ వేసుకుందాం, ఏం చేస్తాం, ఈ ఫౌండేషన్ ఇవన్నీ ఏం చేసుకుంటా, ఖర్చు పెట్టాలి కదా ఇవి అన్నట్టు అనిపించింది. హనీస్ రిచ్ మారుద్దామని. ఇది ఫౌండేషన్, ఇది కే బ్యూటీ వాళ్ళది. ఐ యామ్ ఇన్ ద షేడ్, వాట్ షేడ్ 130Y మీడియం అనే షేడ్లో ఉన్నా. ఇట్స్ అ ప్రిటీ గుడ్ కలర్ మ్యాచ్. ఒక పాయింట్లో నా స్కిన్ కలర్ లానే ఉంటుంది అనమాట ఇది. నాకు అర్థమైంది ఏంటంటే నాకు మేకప్ వచ్చినప్పటికి ఇప్పటికీ ద మేకప్ హోల్ థింగ్ హ్యాస్ చేంజ్. నేను చాలా రోజులు మేకప్ వేసుకోలేదు. సో నాకు మేకప్ గురించి లిటరల్గా ఏమీ తెలియని స్టేజ్లో ఉన్నాను నేను. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ అనిపించింది నాకు. ఓకే నౌ కమ్స్ లిప్స్టిక్. ఐ రియలీ వాంట్ టు షో యూ గైస్ ఇది ఎట్లుంటుందని. నేను సరిగ్గా పెట్టుకోలేదా అన్న ఫీల్లోకి వచ్చింది మా చెల్లి నాకు చెప్పిన తర్వాత. సో ఐల్ ట్రై వన్ మోర్ టైం. నాకు మా చెల్లి సెలెక్ట్ చేసినవి బాగానే నచ్చుతాయి మేకప్ వైజ్. మా చెల్లి ఏదైనా చెప్తే నాకు బాగానే నచ్చుతుంది. ఇట్స్ జస్ట్ దట్ ఈ లిప్స్టిక్ ఒక్కటే నాకు సెట్ అయినట్టు అనిపించట్లేదు. యా ఇదేంటంటే ఇది లిప్స్టిక్, ఇది ఇరేజర్. ఇది ఫస్ట్ లిప్స్టిక్ పెట్టుకోవాలి, దాని తర్వాత పోదనమాట. పోవాలంటే ఇరేజర్ వాడాలి. సో దట్స్ వాట్ షీ టోల్డ్ మీ. యా ఐ డోంట్ నో హౌ ఇట్స్ లుకింగ్. వెయిట్, పర్ఫెక్ట్ న్యూడా వేస్టా చెప్పండి. నా రూమ్ జస్ట్ డోంట్ సీ మై రూమ్. మై రూమ్ సచ్ అ మెస్. ఐమ్ సో యాంగ్రీ. కొంచెం కాంప్లికేటెడ్ స్టఫ్ కాకుండా మీకు ఎవరికైనా సింపుల్ మేకప్ థింగ్స్
అంటే సింపుల్ మేకప్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే, సో ఇలాంటి లుక్స్ ఏమైనా కావాలి అంటే చెప్పండి. అండ్ దిస్ ఈజ్ లైక్ మీరు ఈ వీకెండ్ ఎపిసోడ్ చూసారా తనూజాది? లైక్ షీ వాజ్ వేరింగ్ దిస్ బ్లాక్ డ్రెస్ వేసుకొని, షీ వాజ్ వేరింగ్ వెరీ సిమిలర్ మేకప్ టు దిస్ వన్. ఇలాంటి లిప్పే, ఇలాంటి ఐ. సో యా, నేను బిగ్ బాస్ అసలు చూడట్లేదు. అమ్మో, నాకు చాలా టార్చర్ అనిపిస్తుంది బిగ్ బాస్ చూడడము. లైక్ ఓ మై గాడ్, నాకు మధ్యలో మళ్ళీ ఆ శ్రీజాది వచ్చినప్పుడు అయితే వాజ్ లైక్ ప్లీజ్ అక్క ప్లీజ్, ఆల్రెడీ నా కూతురు గట్టిగా వదులుతుంది, ప్లీజ్ నువ్వు కూడా వదలకు ఇంకా ప్లీజ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ యా, ఐఎమ్ నాట్ వాచింగ్. బట్ నేను వీకెండ్ ఎపిసోడ్స్ చూస్తున్నా బికాస్ యా, ప్రియా కోసం చూసాను నేను. ప్రియా కోసం లైక్ ప్రియా అవుట్ఫిట్స్ బాగున్నాయి అని అన్నారు. సో లైక్ ఓకే చూద్దాము అని. దెన్ మాధురి వచ్చిన తర్వాత చూసిన. ఆ తర్వాత నాకేంటో మాధురి చాలా స్ట్రాంగ్ కంటెండర్ లాగా, లైక్ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు అన్న మైండ్ సెట్లో ఉంటుందని అనిపించింది. బట్ ఆమె అట్లా కూడా లేదా, ఆమె ఏందో చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. 2 days later. హలో ఎవ్రీవన్, ఇవాళ ట్యూస్డే. సో ఐ థాట్ ఐల్ షో యూ గైస్ నా డెస్క్ సెటప్ చూపిద్దామని అనుకున్నా. నేను మండే మొత్తం షూట్ చేయలేదు అసలు, ఎందుకంటే వాట్ వాజ్ ఐ డూయింగ్ yesterday చక్రీ లేకుండే, బయటికి వెళ్ళినుండే అనమాట. సో ఐ వాజ్ అలోన్ ఇన్ ద హౌస్ అండ్ ఐ హ్యాడ్ సో మచ్ వర్క్ నిన్న. సో నేను అది షూట్ చేయలేదు. బట్ దెన్ యా, మీకు మొన్న బిర్యానీ డ్రెస్ ఇది సేమ్ అనిపించిన. దిస్ ఈజ్ అ డిఫరెంట్ టీ షర్ట్. ఓకే, అండ్ యా, ఇంకేం చెప్దాం అనుకున్నాను. యా, నా డెస్క్ సెటప్ చూపిద్దాం అనుకున్నా కదా. ఐల్ షో యూ గైస్. వెయిట్. ఈ కార్నర్లో యాక్చువల్గా నా క్యాండిల్ ఉంది, అండ్ ఈ పక్కన గ్లాస్ దాంట్లోనేమో బయోటిన్ గమ్మీస్, ట్యాబ్లెట్స్ అవన్నీ ఉన్నాయి. ఆ పెన్ స్టాండ్లో కొన్ని పెన్స్ ఉన్నాయి. అండ్ యా, ఇది నా ల్యాప్టాప్, అండ్ ఇదేమో ఐప్యాడ్. సో ఐప్యాడ్ దేనికి అంటే ఐప్యాడ్ దేనికి అంటే, నేను ఇక్కడ పని చేస్తుంటా కదా, నాకు చాలా భయం వేస్తుంది సడన్గా ఎవరు లేరు చుట్టుపక్కల, సౌండ్ రావట్లేదంటే. సో నాకు ఇక్కడ ఐప్యాడ్ ఉంటే ఏదో ఒకటి నడుస్తూ ఉండాలన్నమాట. నేను టీవీ ముందు కూడా అందుకనే కూర్చొని వర్క్ చేసేదాన్ని. ఏం చేద్దామంటావు మరి? నేను జుట్టు వేసుకుందాం అనుకున్నా కానీ నా స్కాల్ప్ ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది. అట్లా పెట్టొద్దు యాక్చువల్లీ, ఇట్స్ నాట్ గుడ్. కానీ వాళ్ళ నాకు హెయిర్ డ్రై చేసుకునే టైం లేకుండా నేను పొద్దున్న నుంచి పని చేస్తున్నా. నేను ఇట్లా ఎవ్రీడే ఒక చిన్న టు డూ లిస్ట్ లాగా రాసుకుంటా, ఆ పని అంతా అట్లీస్ట్ అవ్వాలి అని అనుకుంటా అనమాట. సో నేను మీకు చెప్పా కదా, నాకు ప్యారిస్ ఫుటేజెస్ అన్నీ నేను ఎందులోనో దాపెట్టి అది నాకు దొరకలేదనమాట మళ్ళీ. సో రాగానే మా ఫోన్ అంతా మ్యాక్స్డ్ అవుట్ అయిపోయిన ఉండే ఫుటేజ్ అంతా. సో వెంటనే ఐ వాంటెడ్ టు షూట్ ద ప్రెగ్నెన్సీ తెలియడము అండ్ ఆల్ దట్ స్టఫ్, కానీ అది ఫోన్లో అసలు ప్లేస్ లేకుండే. సో నేను అదంతా తీసి బ్యాకప్ చేసినా, ఎక్కడ చేసినా నాకు తెలీదు. సో ఐ హ్యాడ్ కెమెరాలో ఉన్న ఫుటేజెస్ ఉండే, సో అవన్నీ వ్లాగ్స్ లాగా పెట్టేసిన. కానీ ఆ రీల్ ఫుటేజ్కి ఏదైతే తీసుకున్నానో అదంతా కనిపించలే అనమాట. సో ఐ ఫైనలీ ఫౌండ్ ఇట్. సో ఐ వాజ్ లైక్ ఓకే అని నేను అవన్నీ ఫాస్ట్గా ఎడిట్ చేసి, ఇవాళ ఆల్రెడీ ఎడిట్ చేసిన కొన్ని, సో అవన్నీ స్కెడ్యూల్ చేసేసిన అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, చాలామందికి కర్లీ హెయిర్ నచ్చుతుంది, నాకు పర్సనలీ నచ్చదు అనమాట. ఇట్స్ వెరీ హార్డ్ టు మేనేజ్ అండ్ నా ఫేస్కి పెద్దగా సూట్ అయినట్టు కూడా అనిపించదు ఇంత రింగుల్ జుట్టు. ఏంటిలో చాలా అసహ్యంగా కనపడుతున్నావు. బట్ యా, నేను ఎప్పుడు చూడు స్ట్రైట్ చేసేస్తాను అనమాట. లైక్ తలస్నానం అవ్వగానే ఐ డూ స్ట్రైటన్ మై హెయిర్. అండ్ యా, కొంచెం పెరిగింది బాగానే జుట్టు ఈ మధ్యన, బట్ స్ట్రైట్ చేస్తే ఇంకా పొడుగ్గా అవుతుంది. లైక్ ఇంత పొడుగు జుట్టు వదిలేస్తే ఇంత పైకి అయిపోతుంది కదా కర్లీ హెయిర్లో. అండ్ నేను నా జుట్టుని ఇలా ఏ హీట్ డ్యామేజ్ లేకపోతే ఇలా ఉంటుంది అనమాట నా జుట్టు. యాక్చువల్లీ అసలు నాకు స్ట్రైట్నింగ్ అన్న కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుందని తెలియక ముందైతే మంచిగా ఇలా రింగుల్ ఉండేది. రింగుల్ కాదు, అండ్ ఇట్స్ నాట్ కర్లీ, ఇట్స్ మోర్ లైక్ వేవీ అనమాట. వేవీ హెయిర్ నాది. సో యా, దట్స్ వాట్ నా హెయిర్. దాన్ని ఏమంటారు, న్యాచురల్ ఎలిమెంట్లో ఇలా ఉంది. యాక్చువల్లీ ఇంకా చాలా బాగుండేది, బట్ టూ మచ్ హీట్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇట్లా అయింది. సో నేను ఏమనుకుంటుండే అంటే హీట్ డ్యామేజ్ వీలైనంత వరకు తగ్గిద్దామని అనుకుంటుండే. బికాజ్ లేట్ 30sలో ఉన్నాము, 60 వరకు జుట్టు దుబ్బడానికన్నా ఉండాలి నెత్తిపైన అంటే లైక్ వీ హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ కొంచెం కేర్. ఇంకా లుక్స్ గురించి కొంచెం తగ్గించి అట్లీస్ట్ జుట్టు ఉండాలన్న కాన్సెప్ట్లో ఉండాలని అనిపించింది. ఐఎమ్ ప్లానింగ్ టు కట్ మై హెయిర్ ఆల్సో. ఈ వీడియోలో ఎన్నిసార్లు చెప్పినో ఈ విషయం నాకు గుర్తు కూడా లేదు. నాకు ఒక మామ్ బ్రెయిన్ అంటారు కదా, 10 నిమిషాల ముందు జరిగిందే గుర్తు రావట్లేదు. నేను వీక్లీ వ్లాగ్స్ పెడుతున్నా, వీక్లో ఏం జరిగిందో ఎవరికి గుర్తుంటుంది అసలు.
ఎనీవేస్ ఎనీ టైం ఈశాన్ వస్తాడు స్కూల్ నుంచి. సో వాడు వచ్చే లోపల ఐ వాంట్ టు హ్యావ్ మై కాఫీ ఇన్ పీస్. I'll show you guys what's happening outside also. Chakri is working, so I will not disturb him. But wait. Nilia padukundi happyga and I am so grateful for my caretaker. లేకపోతే ఇవాళ అసలు ఒక్క పని కూడా అయ్యేది కాదు. తను మంచిగా ఏమంటారు నిలియాకి తినిపించి పడుకోబెట్టింది. నేను అసలు ఏమంటారు టెల్లింగ్ హర్ ఆల్సో వాట్ టు కుక్. షీ ఓన్లీ విల్ కుక్ అండ్ ఫీడ్ ఆల్సో మంచిగా. సో షీ మేడ్ దిస్ రైస్ అండ్ పప్పు వేసి ఇట్లా మంచిగా మెదిపి దాన్ని ఏమంటారు కొంచెం నెయ్యి వేసి పెట్టింది. అండ్ మళ్ళీ 6 o'clockకి అలా వేరే ఏదన్నా తినిపిస్తుంది. ఇట్స్ 4 o'clock ఇప్పుడు. సో అది పడుకొని లేచిన దాన్ని బట్టి దాని మూడ్ని బట్టి చూసి తినిపిస్తుంది. విచ్ ఇస్ వెరీ నాకైతే చాలా లోడ్ తగ్గింది. అదైతే చెప్తా, నాకైతే చాలా చాలా లోడ్ తగ్గింది. యా సో లెట్స్ మేక్ సమ్ కాఫీ. చాలామంది నాకు కాఫీ రెసిపీ అడుగుతారు. నాకు ఐ యూస్ టు డూ అంటే ఈశాన్ ఒక్కడు నేను ఇంత సీరియస్గా బ్లాగ్ చేయడానికన్నా ముందు నేను అప్పుడప్పుడే కాఫీ అలవాటు చేసుకుంటున్నప్పుడు ఐ యూస్ టు డూ ఫిల్టర్ కాఫీ అండ్ ఆల్ ద. ఇంకా నా జుట్టు నమ్మట్లేదు కానీ ఇదంతా బేబీ హెయిర్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. ఓకే సో నేను అప్పుడు బాగా చేసుకునేదాన్ని అనమాట. అంటే లైక్ ఐ యూస్ టు డూ ప్రాపర్ ఫిల్టర్ కాఫీ లాగా చేసుకునేదాన్ని. ఫ్రెంచ్ ప్రెస్ ఉంది నా యూస్ గైస్ను. ఈ ఫ్రెంచ్ ప్రెస్ వాడేదాన్ని. ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ స్టఫ్. ఇప్పుడు ఒక ఎవరు డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా అని తాగడమే ఒక పెద్ద మ్యాటర్ లాగా అనిపిస్తుంది. సో ఐఎమ్ యూజింగ్ ఇంపల్స్ కాఫీస్. నేను ఇంపల్స్ ఫస్ట్ ట్రై చేసినప్పటి నుంచి వేరే కాఫీ నచ్చట్లేదు నాకు. ఐ డోంట్ నో వై. ఐ యూస్ టు బీ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బ్రూ గోల్డ్ అండ్ ఆల్సో నెస్కెఫే గోల్డ్ కానీ యా. సో నేను పిస్తాషియో ట్రై చేసిన. నాకు ఇది అంటే నాకు నా సెన్సెస్ అంత వీకో మళ్ళీ ఏంటో నాకు తెలియదు కానీ ఇది అంతగా తెలియదు కానీ బట్ దిస్ వన్ ఐ అబ్సల్యూట్లీ లవ్. అసలు ఏ ఫ్లేవర్స్ వద్దు నార్మల్ కాఫీ కావాలనుకునే వాళ్ళకి ఇది ఇలా రాత్రికి రాని ఎస్ప్రెసో కూడా చాలా బాగుంటుంది. నాకు వెనిలా కొంచెం స్ట్రాంగ్ అనిపించింది టు బీ ఫ్రాంక్. బట్ యా సో చాలామంది నన్ను కాఫీలో షుగర్ వేసుకుంటున్నా అని అడుగుతున్నారు. నా జీవితంలో అంతో కొంత ప్రశాంతత ఉండేది ఆ కాఫీ. నేను పొద్దున అందుకనే జస్ట్ ఘీ కాఫీ తాగుతా, కొంచెం ఘీ వేసుకొని కాఫీ తాగుతా. ఇంకా ఈ సాయంత్రము జీవితం మీద యూనో నాకు ఇప్పటికే ఇట్లా ఉంటుంది. ఇంకా ఈశాన్ వచ్చిన తర్వాత నాకు అసలు ఓపిక ఉండదు. సో వాడిని హ్యాండిల్ చేయాలి, వాడితో హోంవర్క్ చేయించాలంటే నాకు కావాల్సిన ఓపికకి నేను ఇంకో బ్లాక్ కాఫీ తట్టుకోలేను. ఐ నీడ్ లైక్ అ ప్రాపర్ కాఫీ. యా ఆహా ఎట్లుంది? ఆహా పాలని అడిగేది లేదు, అది వచ్చి అడుగుతుంటుంది. ఈశాన్ వచ్చి షూ వేస్తాడు ఏదో ఒకటి. ఇప్పుడు ఇంకా 15-20 minutes వాడు వచ్చి మొనికా అట్లా కూడా నేను ఎట్లంటే బేబీ అని అంటాడు. ఇంకంత మంచి పిలిచిన తర్వాత ఇట్లా వలకకుండా ఉంటాం. ఇదంతా ఒక పెద్ద ట్రాప్ గైస్, ట్రాప్. అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను సైకలాజికల్లీ. హాయ్ వీడు పనులు ఊడిపోతున్నాయి పాపం, కష్టాలు పడుతున్నాడు కదా. చెమట కంపు. గో చేంజ్ వాట్ యూ షుడ్ డూ. స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ తర్వాత చేసుకుంటా. కొంచెం ఎంత ఉంది? 2 అంటే అందులో రైటింగ్ టాస్క్ ఒకటి. రైటింగ్ టాస్క్ కాకుండా 2 ఉన్నాయా? అంటే ఎంత 3? సో ఇప్పుడు నా ఆన్సర్ ఏముంటుంది దానికి? నువ్వు వాడే చెప్తాడు చెప్పు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4:20 అవుతుంది. అర్థమైందా? ఐ విల్ గివ్ యూ 5 minutes. డ్రెస్ చేంజ్ చేసుకొని కాళ్ళు చేతులు ముఖం మంచిగా కడుక్కొని డైరీ తీసుకొని నా దగ్గర రావాలి 5 minutesలో. ఓకేనా? చెయ్యాలి హోంవర్క్ నాన్ నెగోషియబుల్ నాన్న. 2 minutes లేదు, 5 minutes లేదు, 10 minutes లేదు. నేను చెప్పేది ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళందరూ కూడా కొడతారు నిన్ను. అర్థమైందా? సరే పో వెళ్ళు. ఫస్ట్ ఏం చేస్తావు? ఈశాన్ వస్తున్నా నేను ఇప్పుడు. జెంటిల్ పేరెంటింగ్ మై. ఓకే గైస్ వాడు వచ్చాడు.
I wanted to show you guys what I am editing. మీరు ఇవాళ ఈ వీడియో లైవ్ వెళ్ళిపోవాలి యాక్చువల్గా. ఇది మా తిరుపతి వీడియో అనమాట. ఐ విల్ షో యూ గైస్, వెయిట్. Yeah, this is what I'm editing. So let me do this. నేను కెమెరా పట్టుకొని వాడితో హోంవర్క్ చేయించలేను. ఇట్స్ ఇంపాసిబుల్. నాకు బెల్ట్ అని ఏదైనా కావాలి. నేను కొట్టాను గైస్, జస్ట్ బెదిరిస్తా అంతే. దెర్ ఇస్ అ యూనో వస్తున్నా కొడుతున్నా లేస్తున్నా కర్మారా బావు. మంచిగా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో తిని వండుకొని టీవీ చూసే నాకు ఇంత అవసరమా నాతో అవుతుందా? ఐ డోంట్ నో. అసలు మా మమ్మీ డాడీకి నిజంగా బ్రెయిన్ లేదు అసలు చెప్పాలంటే. నాతో ఇవన్నీ అవుతాయి అని ఎట్లా అనుకుంటారు? సరే ఓకే, వాళ్ళు అనుకున్నారు. ఒకరు కాకుండా సెకండరీ అంటాను. ఇట్స్ అ ట్రాప్ హోల్ దిస్ థింగ్ ఇస్ అ ట్రాప్. The next day. ఓకే గైస్, సో ఇవాళ వెన్స్డే అండ్ నేను మా చెల్లి చాలా వర్క్ చెప్పింది అనమాట నాకు. ఒకటి, నేను వెస్ట్ సైడ్ వెళ్ళాలి. ఐ హ్యావ్ టు పికప్ సమ్ కార్డ్ సెట్స్ ఫర్ హర్ అండ్ ఆల్సో ఐ విల్ ఆల్సో బై వన్ అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ టు గో టు తరంగ్. అదొక డ్రెస్ కొనుక్కుంది అక్కడ అండ్ నేను వెళ్ళి అది తీసుకొని రావాలన్నమాట. సో కొన్ని ఆల్టరేషన్స్ ఉండే, అవి ఇచ్చేసినాను, అవి తీసుకొని రావాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆటో అండ్ నేను పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఐ ఓన్లీ ఏట్ లైక్ 1 banana అండ్ ఘీ కాఫీ. టైం ఇప్పుడు 12:40 అవుతుంది. సో ఐఎమ్ థింకింగ్ ఇఫ్ ఐ ఫినిష్ ఆఫ్ వెస్ట్ సైడ్ బై 1 o'clock ఆర్ 1:30 ఐ కెన్ గో అండ్ హ్యావ్ లంచ్ సమ్వేర్ అని చూడాలి. ఇంకా అమీర్పేట్ ఆర్ సికింద్రాబాద్ ఆర్ బేగంపేట్ ఆ ఏరియాలో ఏదైనా క్యూట్ క్యాఫే ఉంటే అక్కడికి వెళ్దామని అనుకుంటున్నా. Let's see. It will be all solo today. I have no idea how you guys are navigating marriages. నిజంగా చెప్తున్నా కదా, I am like every day ఎంత హార్డ్ అనిపిస్తుంది అంటే నాకు. అమ్మో, సంసారం ఒక చదరంగం, సంసారం ఒక సాగరం, వాట్ ఎవర్ దట్ షిట్ ఈజ్ నాకు తెలియదు కానీ ఇట్స్ జస్ట్ నాట్ ఈజీ. అండ్ ఐ థింక్ Hey, what are you doing? Are you so angry and frustrated? ఏమైంది? నాకు అర్థం కావట్లేదు హౌ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. లిటరలీ హౌ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ అండ్ హౌ అదర్ పీపుల్ ఆర్ హ్యాపీలీ డూయింగ్ ఇట్. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఐ విల్ గివ్ ఎనీథింగ్. నన్ను టైం ట్రావెల్ చేసి వాపస్ తీసుకెళ్తే ఐ విల్ గివ్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ టు స్టే హోమ్, నాట్ గో డూ ఎనీథింగ్. నాకేం వద్దు, నాకు ఎవరు వద్దు, నాకు పార్ట్నర్ వద్దు, నాకు పిల్లలు వద్దు, నాకు ఎవరు వద్దు, నేను ఒక్కదాన్ని ఉంటా, నాకు ఎవ్వరు అవసరం లేదని అనిపిస్తుంది. యా, it's a bad day guys, it's a bad day. Maybe there will be good days also, but today is like a problem. ఏమైతుందంటే like if something is not going my way or if something is happening, my anxiety is through the roof. Like I'm getting very agitated, anxious and ఎందుకు ఇట్లా అవుతుంది, ఏమవుతుంది, why is this not happening? And anyways, it's a bad day guys, it's a bad day. Forget what I said. It was a very tiring day. So first what happened was, నేను అమీర్పేట్ వెస్ట్ సైడ్కి వెళ్ళినాను. వెస్ట్ సైడ్కి వెళ్ళి చెక్అవుట్ చేసిన, బట్ వాళ్ళ దగ్గర అన్నీ ఎక్స్ట్రా స్మాలే ఉన్నాయి విచ్ ఆర్ వేస్ట్. సో మొత్తం చూసి ఇట్లా కాదని చెప్పేసి ఐ వెంట్ టు సోమాజిగూడ వెస్ట్ సైడ్ అండ్ ఐ లైక్డ్ సోమాజిగూడ వెస్ట్ సైడ్ స్టఫ్. సో ఐ గాట్ కార్డ్ సెట్స్. ఓకే, నాకు ఒకటి, మా చెల్లికి ఒకటి, ఐ గాట్ డిఫరెంట్ కార్డ్ సెట్స్. Now I'm very hungry, so I came to Maradpalli Konsu because this is very closer to my mom's place. And then Tarang illali. Tarang is also like very close anamata. Tarang is like very very close ee Konsu ki, like hardly oka 5-10 minutes undante. So I'll eat and I'll then go. Ade anamata sangati. So yeah, I ordered one coffee because I badly need some coffee. నేను పొద్దున్న నుంచి చాలా ఆకలిస్తుంది అండ్ నా ఎనర్జీ చాలా చాలా డౌన్ ఉంది. సో ఐమ్ లైక్ నో అని ఒక కాఫీ. అండ్ ఐ ఆల్సో ఆర్డర్డ్ 1 పాస్తా. నేను యూజువలీ మీకు తెలిసే ఉంటుంది, పాస్తా ఈజ్ లైక్ మై కంఫర్ట్ ఫుడ్. నేను ఒక్కదాన్ని ఐ కెన్ లైక్
హ్యాపీలీ ఎంజాయ్ పాస్తా ఒక్కదాన్ని. ఐ డోంట్ లైక్ టు ఏమంటారు బయటికి వెళ్ళినప్పుడు ఇఫ్ ఐమ్ అలోన్ ఐమ్ ఈటింగ్ ఒక్కదాన్ని తింటున్నా అంటే ఐ ఈట్ పాస్తా. అండ్ యూజువలీ నా ఫ్రెండ్స్ అందరు కూడా అంటే అందరు కాదు, నేను స్పందన ఎప్పుడు వెళ్ళినా లైక్ వీ ప్రిఫర్ ఈటింగ్ పాస్తా. ఏదైనా మరీ బాగుంటే దెన్ విల్ ఈట్ పిజ్జా. నేను ఇది తీసుకున్న వెబ్సైట్ నుంచి ఎంత ముద్దుగా ఉంది చూడండి. ఇట్స్ ఎలిఫెంట్ విత్ వింగ్స్, సో నైస్. లుక్ ఎట్ దిస్, జస్ట్ లుక్ ఎట్ దిస్, ఎంత క్యూట్గా ఉందో, సో క్యూట్. Wow. Yeah, this is your sign. If you want to go on solo dates and you're worried, then just go. If you're still feeling awkward, then there are always friends. నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్కి కాల్ కూడా చేయలేదు, లేకపోతే అది వచ్చేదేమో కూడా నాకు తెలియదు. బట్ షీఈస్ వెరీ వెరీ బిజీ రైట్ నౌ, సో ఐ డోంట్ వాంట్ టు లైక్ డిస్టర్బ్ హర్. Five. Six. Come on. ఓకే గైస్, సో ఐమ్ హోమ్ అండ్ నేను వెనకాల ప్యాకేజ్ కనిపిస్తుందా తరంగ్ది. సో యా, నేను తరంగ్ వెళ్ళి మా చెల్లి లెహంగా సైజ్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకొని చూసి ఐ డిడ్ నాట్ ఫిల్మ్ ఎనీథింగ్ బికాజ్ ఐ వాజ్ ఆల్రెడీ హ్యావింగ్ వెస్ట్ సైడ్ బ్యాగ్, నా బ్యాగ్ అవన్నీ లాట్ ఆఫ్ స్టఫ్ వాజ్ దేర్ ఇన్ మై హ్యాండ్స్. Yeah, so that is it for this video, guys. I really hope you liked the video. If you have liked the video, please be a part of my family and subscribe to my channel, and then mana manchi oka community build cheskundam ikkada. Okay guys, bye bye, see you in my next vlog which will start tomorrow. I'll take rest inka mastu diresh ochina, so I'll take rest inka. So from tomorrow it will be a new Roll with Roches vlog, and see you guys again next week. Bye bye. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హాయ్ @the Roches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.